ఈరోజు మనం దోసకాయ కూర వండుకుందామండి. సింపుల్గా రుచిగా వండుకుందాము. ఇట్లా వండుకుంటే దోసకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిలో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, దోసకాయ, కొత్తిమీర. సింపుల్. పసుపు, ఉప్పు, కారం, నూనె, తాలింపు దినుసులు. ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి. బాండీ కొంచెం వేడెక్కినాక నూనె పోసుకుందాం. ఇప్పుడు బాండీ వేడెక్కిందండి, నూనె పోసుకుందాము. సరిపోదు, దోసకాయ కూరలోకి తక్కువ నూనె పడుతుంది. ఇదిగోండి నూనె వేడెక్కింది. వేడెక్కినాక తాలింపు గింజలు వేసుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. జీలకర్ర అన్నీ వేసాం కదా, ఆవాలు చిటపట్లాడే వరకు ఉంచుదాం. ఇదిగోండి ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు. ఇదిగోండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా, ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుంటాం. దోసకాయ ముక్కలు వేసుకున్నాక ఉప్పు, పసుపు వేద్దాము. ఈ ప్లాస్టిక్ స్పూన్తో స్పూన్ వేసాను, ఇప్పుడు ఆపేస్తున్నాను. ఇది 1/2 kg దోసకాయ. పసుపు దీంతో 1/2 స్పూన్. ఇదిగోండి ఉప్పు, పసుపు వేసి తిప్పేసుకొని ఒక 3 minutes కానీ 5 minutes దాకా ఇట్లా మూత పెట్టి మగ్గించుకోవాలి నూనెలో. తర్వాత మనం కారం వేస్తాం. ఇదిగోండి 5 minutesకి ఇట్లా అయ్యింది. నీళ్ళు అన్నీ మగ్గిపోయి కొంచెం నూనెలో కూడా మగ్గింది. మధ్యలో మాత్రం ఒక్కసారి తిప్పా. ఇప్పుడు మనం ఇంకా ఉడకటానికి నీళ్ళు పోసుకుందాం. ఈ నీళ్ళతో బాగా మెత్తగా ఉడికిపోద్ది దోసకాయ. ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళని అయిపోయేదాకా. ఇదిగోండి మూత తీసేసరికి ఇందాక పోసాం కదా నీళ్ళు, అవన్నీ మగ్గిపోయినాయి. మధ్యలో ఒకసారి మాత్రం తిప్పుకున్నాను. నీళ్ళన్నీ అయిపోయి ఓన్లీ నూనె మిగిలింది. ఇప్పుడు కారం వేసుకుందాము. ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం వేసుకుందాం. కొంచెం కూడా వేయచ్చు. కారం వేసుకున్నాం కదా, ఇక అయిపోయినట్టే కూర. చూసారు అంత ఈజీగా అయిపోయిందో. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర లాస్ట్లో దించిపోయే ముందు చిన్న పని చేద్దాం. ఇదిగోండి 3 చిన్నులపాయ రెబ్బలు తీసుకొని, గబ్బాలంటారు వీటిని, ఊరికి పచ్చా దంచేసి దీంట్లో వేస్తే మంచి వాసన వస్తుంది. హెల్త్కి కూడా మంచిది. ఇవి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా ఉండొచ్చు, కానీ వేస్తే మాత్రం హెల్త్కి మంచిది. దోసకాయ కూర వేసవికాలంలో తింటే చాలా మంచిదండి హెల్త్కి మాత్రం. చిన్నులపాయ మగ్గటానికి
1 మినిట్ మూత పెట్టేసి ఉంచాలి. కొంచెం ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇంకా కొంచెం ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మగ్గిపోయింది. ఎంత మంచి వాసన వస్తుంది. మీరు ఒక్కసారి ఉల్లిపాయ వేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇదే దోసకాయ కూర అయిపోయింది. ఈజీగా చేసుకున్నాం, చాలా టేస్ట్గా ఉంటుంది దోసకాయ కూర. ఇది మాత్రం మీకు కనుక నచ్చినట్లయితే, ఇదే దోసకాయ కూర అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.